హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ 'యారగెంట్ హస్బెండ్' ఎపిసోడ్ నెంబర్ 61. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈరోజు స్టోరీలో కొంచెం పాస్ట్ ఉంటుంది. ఇక అక్కడి నుంచి ప్రెజెంట్ వచ్చేస్తుంది. ఇక స్టోరీ మొత్తం ప్రెజెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక అందరూ ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే పాస్ట్ వచ్చిన దగ్గర నుంచి వ్యూస్ చాలా తగ్గిపోయాయి. అందుకే ఇక పాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక మొత్తం ప్రెజెంట్లోనే ఉంటుంది స్టోరీ. ఇక చాలా బాగుంటుంది స్టోరీ. అలాగే కావేరి కామెడీ కూడా ఎంటర్ అయిపోతుంది ఇంకా కొంచెం కొంచెంగా. ప్లీజ్ అందరూ లైక్ చేసి ఇక వీడియోని మొదలు పెట్టేద్దాం లేట్ చేయకుండా. ముందుగా అందరికీ ఒక చిన్న మాట అండి, స్కిప్ చేయకుండా వినండి. ఆల్రెడీ జానకి హర్ష పాస్ట్ అనేది ఈ స్టోరీలో కొంచెమే ఉంది. ఇక స్టోరీ అనేది ప్రజెంట్లోకి వచ్చేస్తుంది. ఇక చూసి ఎంజాయ్ చేసేయండి. జానకి ఇంటికి వచ్చేసరికి హర్ష లేకపోవడంతో, ఇదేంటి హర్ష గారు నాకంటే ముందే వచ్చారు కదా, ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళారు అంటూ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది జానకి. తన మనసులో ఏదో మూల హర్ష అన్న మాటలు తొలిచేస్తూ ఉంటే ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదు. తన మీద ఎప్పుడూ ప్రేమ మాత్రమే చూపించే హర్ష కళ్ళల్లో ఫస్ట్ టైం తన కోపం అంతకంటే అసహ్యం కనిపిస్తుంటే అది తలుచుకుంటుంటే జానకి మనసంతా మెలిపెడుతున్నట్టుంది. అక్కడే స్టెప్స్ మీద కూర్చొని, హర్ష గారు త్వరగా రండి, మీకు ఈ గుడ్ న్యూస్ చెప్తే మీ మరింత ఆనందపడతారో, త్వరగా మిమ్మల్ని చూడాలని ఉంది. మన మధ్య ఈ డిస్టర్బెన్స్ మొత్తం నేను చెప్పే శుభవార్తతో తొలగిపోతాయి కదా అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంది జానకి. మహేష్, చూసావా నేను పెట్టిన చిచ్చుకి ఇంకా సేపట్లో ఆ జానకి కళ్ళల్లో నీళ్ళకి బదులు రక్తం కారుతుంది అంటూ జానకిని కసిగా చూస్తూ ఉంటుంది శ్రావణి. అమ్మో, సైకో బాగానే ప్లాన్ చేసింది. కానీ ఏదేమైనా జానకి చిక్కకపోయినా దానిలో ఉన్నా దాని చెల్లైనా నా చేతికి చిక్కింది. ఈ శ్రావణి వేసిన ప్లాన్కి దెబ్బకి జానకికి చావు ఒక్కటే మిగులుతుంది. కాసేపటికి హర్ష బైక్ ఇంటి ముందు ఆగడం చూసి జానకి పరుగున హర్ష దగ్గరికి వెళ్తుంది. పక్కనే కారులో ఉన్న శ్రావణి, మహేష్ కూడా చూస్తున్నారు చాలా ఎగ్జైటింగ్గా. హర్ష గారు, ఏంటండి నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు? ఏదైనా అర్జెంటు పని ఉంటే మాత్రం నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అంటూ హర్ష చేయి పట్టుకుంటుంది. జానకి పట్టుకున్న చేయి విదిలించుకుంటూ బైక్ దిగి కోపంగా లోపలికి కదులుతాడు. హర్ష గారు అంటూ జానకి కూడా హర్ష వెనకే వెళ్తూ లోపలికి వెళ్ళిన హర్షని వెనక నుంచి హక్ చేసుకొని నవ్వుతూ, ఏంటండి ఈరోజు ఇంత కోపంగా ఉన్నారు? ఈ మధ్య నాతో మాట్లాడడమే మానేశారు. నేనేం చేశాను? అయినా ఈరోజు నేను చెప్పేది వింటే మీ కోపం మిట్టే ఎగిరిపోతుంది. మీకు ఎంతో ఇష్టమైన ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మాట చెప్పేస్తున్నా. మరి చెప్పిన తర్వాత నాకేమిస్తారు? హర్ష గారు, మిమ్మల్ని నేను ఇంతలా అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఉంటారేంటి? మిమ్మల్ని అంటూ జానకి చేతులు హర్షని చుట్టుకుపోతుంటే హర్ష జానకి చేతులు విసిరికొట్టి, డోంట్ ట్రై టు టచ్ మీ అగైన్ అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు హర్ష. హర్ష వెనకే వచ్చిన జానకి హర్ష తన లగేజ్ సర్దుకోవడం చూసి, హర్ష గారు ఎక్కడికైనా వెళ్తున్నారా? మిమ్మల్ని హర్ష గారు, నేను హెల్ప్ చేయనా? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తే నేనెలా ఉండాలి? మళ్ళీ ఎప్పుడొస్తారు? ఏంటండి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడరా? అసలు మీకు తెలుసా ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానో? నేను చెప్తున్నా కదా ఎక్కడికి అని అడగరేంటి హర్ష గారు? హర్ష తన లగేజ్ మొత్తం ప్యాక్ చేయడం చూసి టెన్షన్గా అనిపిస్తుంటే లగేజ్ తీసుకొని బయటకు వెళ్తున్న హర్ష వెనకే వెళ్తూ, హర్ష గారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పడం లేదు. పోనీ ఎప్పుడు వస్తారో అన్నా చెప్పండి. ఇన్ని రోజులు నేను ఒక్కదాన్ని ఉండాలా? ఏయ్,
ఆపవే, ఇంకా నువ్వు నీ నాటకాలు. ఇంకెందుకు నన్ను నమ్మిస్తున్నావు? ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావు? ఎప్పుడు వస్తాననేది చెప్తే అంతవరకు ఇంట్లోనే పెట్టేయచ్చని ప్లాన్ చూసుకున్నావా? సరే అయితే విను. నీకు కావలసిందే చేస్తున్నా, నీకు నచ్చిందే చేస్తున్నా. నీకు మొగుడు అక్కర్లేదు, డబ్బులు సంపాదించేవాడు కావాలి, అంతే కదా? అందుకే నిన్ను శాశ్వతంగా వదిలేస్తున్నా. నీకు నచ్చింది చేసుకో, నీకు నచ్చిన వాడితో నచ్చినట్టు చేసుకో. ముందు నన్ను వదలవే, నిన్ను పట్టుకున్న కంపరంగా ఉంది. హర్ష అనే ఒక్క మాటకి తన కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. అసలేమంటున్నాడో ఎందుకంటున్నాడో కూడా అర్థం అవ్వకపోతుంటే. హర్ష గారు, మీరేమంటున్నారు? మీరేనా మాట్లాడేది? నాతో జోక్ చేస్తున్నారు కదా? నన్ను వదిలేయటం ఏంటండి? ఎవరైనా ఇలా జోక్స్ చేస్తారా? నాకు భయంగా ఉంది అంటూ హర్ష చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి విదిలిస్తూ, నిన్ను నన్ను టచ్ చేయకని చెప్పాను కదా అంటూ చెయ్యి తన చెంప వరకు తీసుకొచ్చి, నిన్ను కొట్టాలన్నా కూడా నిన్ను తాకాలి. అలా చేస్తే నీకు నాకు తేడా ఏంటి? ఛీ! ఇన్నాళ్ళు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది నీలాంటిదాన్నా? నాకు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నీలాంటి ఆడదాన్ని ఇప్పటివరకు చూడలేదు. ఇప్పటివరకు చేసింది చాలదు అన్నట్టు నీ స్వార్థం కోసం నీ మానాన్ని కూడా లెక్క చేయకుండా నాతో ప్రేమిస్తున్నట్టు నటించి చా ఇంకొకడితో. నీది ఇంత చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. నీలాంటి కన్నింగ్ లేడీస్ అంటే నాకు అసహ్యం. నీ ముఖం చూసినా పాపం. అసలు నీలాంటి దాన్ని ఎలా ప్రేమించానో, ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇంకా నీతో కలిసి ఉంటానని అనుకోకు, అది అసంభవం. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో ఈ తాళికి విలువే లేదు, ఎగతాళితో సమానం. ఈ క్షణం నుంచి ఈ తాళిని ఉంచుకుంటావో తెంచుకుంటావో, ఎవడితో తిరుగుతావో నీ ఇష్టం. గుడ్ బాయ్. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ప్రేమించానని అంతగా అంటున్నావు కదా? నీ మెళ్ళో ఈ తాళి కట్టింది నేనే అని చెప్పి నా పరువు తీయకు. తిరిగిపోతే దాని మొగుడంటే నాకు పరువు ఉండదు. దయచేసి ఎప్పటికీ నా కళ్ళ ముందు కానీ, నేను ఉండే దగ్గర కానీ నాకు కనిపించకు. నన్నుగా ఉండనివ్వు. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజుతో మన మధ్య సారీ నీకు నాకు మధ్య ఉన్న అన్ని రిలేషన్స్ తెగిపోయాయి. నీకు నచ్చిన వాడితో నచ్చినట్టు ఉండు అంటూ వెనక్కి తిరిగి కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోతాడు. అప్పటికి అక్కడ తన కోసం కారు వెయిట్ చేస్తూ ఉంటే ఆ కారు ఎక్కేస్తాడు. హర్ష అనే మాటలకి బొమ్మలా ఉన్న చోటే స్థానువైన జానకి హర్ష కారు ఎక్కడం చూసి కారు ముందుకు వెళ్తుంటే, హర్ష గారు అంటూ బయటకు వెళ్ళేలోపే కారు ముందుకు వెళ్ళిపోతుంటే, హర్ష గారు నన్ను విడిచి వెళ్ళకండి అంటూ కారు వెనకే వెళ్తున్న అప్పటికి ఆ కారు తనని దాటి దూరంగా వెళ్ళిపోతుంటే, అక్కడే రోడ్డు మీద కూలబడుతూ హర్షని పెద్దగా పిలుస్తూ ఏడుస్తూ వెళ్తున్న ఆ కార్ని చూస్తుంది జానకి. ప్రాణం అన్నవాడు ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ వెళ్ళిపోతుంటే తన ప్రాణం పోతున్నట్టు ఉంది. అక్కడే అలానే ఏడుస్తున్న తనని అందరూ చూస్తున్నా తనకేం పట్టడం లేదు. అసలు ఏమైంది? ఎందుకు ఇలా అంటున్నారు? నేనేం చేశాను? నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు? నాకు అన్యాయం చేయకండి అంటూ తనకేం చేయాలో కూడా అర్థం అవ్వకపోతుంటే పరిగెడుతూ ఇంట్లోకి వెళ్ళి హర్ష ఫోన్కి కాల్ చేస్తుంది. కానీ నెంబర్ పనిచేయకపోతుంటే ట్రై చేస్తూనే ఉంది. ఇంకా చివరికి అన్ని దారులు మూసుకుపోతే ఏమీ తెలియని నిస్సహాయంగా అక్కడే ఉంది ఏడుస్తూ. మహేష్, మనం గెలిచాము. ఇప్పుడు అది ఉన్నా లేకున్నా చచ్చిన పాముతో సమానం. ఇప్పుడు దాన్ని మనం చంపనవసరం లేదు. దానికదే ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోతుంది. నా చిరకాల కోరిక తీరిపోయింది. ఆ రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉన్న జానకి వెళ్ళినవాడు తిరిగొస్తాడనేసి ఎదురు చూస్తూనే ఉంది.
కానీ తన ఎదురుచూపుకి ప్రయోజనం లేకుండా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, వారం రోజులు చూసినా కూడా హర్ష తిరిగి రాకపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలు అన్నిటికన్నా హర్షని మళ్ళీ చూడలేను అనే బాధ, ఇంకా అక్కడ తనని క్షణం కూడా ఉండాలి అనిపించకపోతుంటే హర్ష కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అంటూ తనకు తెలిసిన చోటల్లో వెతుకుతూ హైదరాబాద్ వెళ్ళి ఉంటాడు అనేసి అనుకున్న తర్వాత రోజే హైదరాబాద్ వచ్చేసింది. ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలని కూడా తెలియకపోయినా ఎక్కడో చిన్న నమ్మకం మళ్ళీ కనిపిస్తాడని ఆశతో అక్కడే చిన్న జాబ్ చేసుకుంటూ హర్ష కోసం వెతుకుతూ ఉంది. జానకి దగ్గర నుంచి వచ్చిన హర్ష నేరుగా హైదరాబాద్ వెళ్ళేసరికి తన కోసం అందరూ వెయిట్ చేస్తున్న వాళ్ళనెవరిని పట్టించుకోకుండా వెళ్ళినవాడు అక్కడే కూడా ఉండకుండా అబ్రాడ్ వెళ్ళిపోయాడు. జానకి కూడా కనిపించడం లేదని తెలిసిన శ్రావణి, మహేష్ అనుకున్నది సాధించమనేస్తూ ఎక్కడో చచ్చుంటుందని అనుకుంటూ వదిలేస్తారు. జరిగిందంతా కూడా ఒక్కసారిగా తన కళ్ళ ముందు కదులుతుంటే ఇద్దరు కూడా వాళ్ళ మిక్స్డ్ ఎమోషన్స్కి బయటికి కనిపించకుండా నార్మల్గా ఉన్నట్టు ముందుకు నడుస్తారు. హర్ష ఒకప్పుడు ఇదే చేయి పట్టుకుంటే కంపరంగా ఉందని నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఈరోజు ఇలా బెదిరించి మళ్ళీ నన్ను తీసుకొస్తున్నావు. నీ తప్పు ఉన్నా లేకున్నా ఇక్కడ నేనెవర్ని? నాకంటూ ఓ మనసు లేదా? ప్రేమ నీ ఇష్టం, పెళ్ళి నీ ఇష్టం, వదిలేయటం, మళ్ళీ కావాలంటూ నా వెంట పడడం అన్నీ నీ ఇష్టమే. ఇక్కడ నాకు ఓ మనసు లేదా? ఇప్పుడు కూడా నీకు కావాల్సింది బెదిరించి సాధించుకుంటున్నావు. నీ సంతోషం మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు. ఇంత సెల్ఫిష్ ఏంటి హర్ష నువ్వు? ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నా కాబట్టి నీకు నేను కావాలని, కూతురు కావాలి. ఈరోజే నేను చచ్చిపోతే, ఈరోజు నిజం తెలిసినా కూడా నువ్వు ఇలా చేయడానికి నేనంటూ ఉండేదాన్నా? అప్పుడేం చేసేవాడివి? తీసుకెళ్తున్నావుగా, తీసుకెళ్ళు. ఇన్ని రోజులు లేని జానకిని చూద్దువు. ఐఏఎస్ జానకి అంటే ఏంటో చూపిస్తాను. జాను, నువ్వేమనుకున్నా నిన్ను మాత్రం ఈసారి వదిలేస్తాను అనుకోకు అంటూ జానకి చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. ఏయ్, ఏంటి ఆ చూపు? నువ్వు చూసినా కూడా ఏం చేయలేవు. నౌ బాల్ ఇన్ మై కోర్ట్ జాను. పద, తన కోడలి కోసం మా డాడ్ వెయిట్ చేస్తున్నాడు అంటూ ముందుకు చూడగానే జానకి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ, ఇదంతా కూడా ముందే రెడీ చేశావా? జాను, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసు. ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ లేదు కదా. కానీ ఇవన్నీ కూడా నేను చేయలేదు. ఐ స్వేర్ నేనేం చేయలేదు. మీ సార్ తన కోడలి కోసం చేసిన ఏర్పాట్లు అనుకుంటా అంటూ లోపలికి వెళ్ళేసరికి, అన్నా, వదిన, అక్కడే ఆకండి. అలా ఎలా వచ్చేస్తారు? మీ ఇద్దరికీ హారతి ఇచ్చిన తర్వాతే మీరు లోపలికి రావాలి. పాత భార్యాభర్తలైనా కూడా కొత్తగా పెళ్లి చేసుకొని మొదటిగా అడుగు పెడుతున్నారు కదా. అన్నయ్య, నివ్విని నాకివ్వు అంటూ తనని తీసుకుని ఇద్దరికీ హారతి ఇస్తుంది. శ్రావ్య, వెయిట్. హాయ్, హలో, వెల్కమ్ టు అలా కావేరిలో. నన్ను బాగా మిస్ అయ్యారు కదా. నేను వచ్చేసాను. మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చేసాను. మా కొడుకు కోడలు జానకి ఐఏఎస్ గృహప్రవేశం ఎలా చేస్తున్నారో చూసేయండి. ఒసే కావేరి, నువ్వు అడ్డు తప్పుకో. జానకి, కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. నాన్న, ఆగాగు. అలా ఎలా అప్పుడే వచ్చేస్తారు? ఆడపడుచుకి కట్నం ఇవ్వాలి. పైగా ఒకరి పేర్లు ఒకరు చెప్పకుండా ఎలా వస్తారు అంటుంది శ్రావ్య. శ్రావ్య, నీకేం కావాలో అడిగి ఇచ్చేస్తాను. అన్నయ్య, నాకు అన్నీ ఉన్నాయి కానీ కోడలే లేదు. నా మేనకోడల్ని కోడల్ని చేసేస్తే ఇద్దరిని లోపలికి రానిస్తారు. నాదేం లేదు శ్రావ్య, మీ వదిన ఇష్టం. అంతా కూడా తనేం చెప్తే అదే ఫైనల్. అంతే కదా జాను అంటాడు హర్ష. నాదేం లేదు అంటూనే తనకు నచ్చింది చేసేలా చేస్తాడు. దానికి కూడా ఎందుకు ఈ నా ఇష్టం అంటూ కబుర్లు? శ్రావ్య, నాది కూడా ఏం లేదు, అంతా కూడా దానిష్టం.
దానిదంతా కూడా దాని బాబు పోలికే. సెటైర్లు మాత్రం బాగానే వేస్తుంది జాను అని మనసులో అనుకుంటాడు హర్ష. శ్రావ్య ముందు వాళ్ళని లోపలికి రానివ్వు అని ఆనందరావు అనగానే, నాన్న ఇద్దరి పేర్లు చెప్పకుండా ఎలా లోపలికి రానిస్తాను? వదిన ఫస్ట్ నువ్వే చెప్పు. జానకి ఐఏఎస్, మిస్టర్ హర్షిత్ రామ్ కలిసి వచ్చాం, లోపలికి రావచ్చా? ఓసిని జాను, బాగా ఉందే, చెప్తా. అన్నయ్య ఇప్పుడు నువ్వే అంటూ శ్రావ్య అనగానే హర్ష తన భార్య జానుతో కలిసి వచ్చాడు అంటూ జానకి బుగ్గ మీద కిస్ చేయగానే జానకి హర్ష వైపు కాల్ చేసేలా చూస్తుంటే కనురెప్పలు పైకి లేపుతూ కళ్ళతోనే నవ్వుతాడు. అందరూ నవ్వుతూ ఉంటే అందరి సమక్షంలో ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెడతారు. అందరూ వచ్చేశారు. మా పూజ గదికి ఈ రూమ్ మొత్తం కూడా నేనే డెకరేట్ చేశాను. అదేంటో అండి, నేను పొద్దున్నే లేచి పూజ చేయకపోతే నాకేం తోచదు. నేనే నీట్గా డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మా కోడలు ఐఏఎస్ జానకి పూజ చేస్తుంది, మీరు చూస్తున్నారు అలా కావేరీలో. నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్ చేసుకోండి. బాయ్ బాయ్. అలా కావేరీలో. అమ్మ వెలిగించు, నాన్న నువ్వు కూడా వెలిగించు అంటూ ఇద్దరి మధ్యలో నిల్చుంది నివి. జాను మన మధ్య డిస్టర్బెన్స్ వల్ల లిటిల్ బాధపడకూడదు అంటూ హర్ష ముందుకు వంగగానే జానకి కూడా ముందుకు వంగి దీపం వెలిగిస్తుంది. శ్రావ్య జానకిని లోపలికి తీసుకెళ్ళి రెడీ చేయి, పంతులు గారు సాయంత్రానికి వచ్చేస్తారు. సార్. జానకి, ఇంకా సారేంటమ్మా, మావయ్య అని పిలవచ్చు కదా. సారీ సార్, మిమ్మల్ని అలా పిలిచే హక్కు అర్హత నాకు లేదు. ఇప్పుడు ఏం చేయకండి, నాకు ఇవన్నీ ఇష్టం లేదు. మీ ఇంటికి కోడలిగా రావాలని మాత్రమే మీ అబ్బాయి చెప్పాడు, వచ్చాను అంతే. ఇంకా ఇవన్నీ ఏం చేయకండి అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. చిన్న, ఏం చేశావు నాన్న? జానకిని ఒప్పించి తీసుకురాలేదా? మీ కోడలికి కాస్త తిక్క జాస్తి డాడీ. బతిమాలితే ఒప్పుకోవడానికి కరిగిపోవడానికి ఇప్పుడిక్కడ ఉంది జానకి అయ్యేసే కదా, అంత తేలిక తగ్గదు. తొందరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఇంకేం చేయకుండా ఇక్కడితో అన్నీ ఆపేయండి అంటూ హర్ష పైకి వెళ్తాడు. నివి పైకి వెళ్తున్న హర్ష వైపు, కిచెన్లోకి వెళ్ళిన జానకి వైపు బుగ్గ మీద చేతులు పెట్టుకొని చూస్తూ ఉంది. నివి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తాతయ్య, అమ్మ అటు వెళ్ళింది. చాక్లెట్ పైకి వెళ్ళాడు, నేనెటువైపు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. నువ్వు నాతో పాటు వచ్చాయి. నీవి ఇన్ని రోజులకి నువ్వు నా మనవరాలని తెలిసింది. ఇంకా నిన్ను అస్సలు వదలను. పద బంగారం, మనం హాయిగా ఆడుకుందాం. మీ అమ్మ నాన్న గొడవలు వాళ్లే పడతారు, నీకెందుకు అంటూ తనని తీసుకుని వెళ్ళిపోతాడు ఆనందరావు. అసలేమనుకుంటున్నాడు? రావడానికి ఒప్పుకున్నా కదా అనేసి ఏం చేయడానికన్నా ఒప్పుకుంటా అనుకుంటున్నాడా? బెదిరించి తీసుకొస్తే కాంప్రమైజ్ అయ్యి కలిసిపోతా అనుకుంటున్నాడా? అలా ఎప్పటికీ జరగదు. చేసిందంతా చేసి మళ్ళీ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. నాకు వేరే ఆప్షన్ లేకుండా చేసి వచ్చేలా చేశాడు. కానీ ముందు ఆ యారగెంట్తో అన్నీ క్లియర్గా మాట్లాడాలి అంటూ ఆలోచిస్తూ ఉంది. వదినా, శ్రావ్య ప్లీజ్ నన్ను అలా పిలవకు, నాకు కొత్తగా ఉంది. ఎప్పుడు పిలిచినట్టు పేరు పెట్టి పిలువు. అదంతా కుదరదు. ఇప్పుడు నేను అలా పిలిస్తే మా అన్నయ్య ఒప్పుకోడు. సరే, ఏంటి ఇక్కడికి వచ్చావు? మా అన్నయ్య కోసం స్వీట్ చేస్తున్నావా? ఇప్పుడు అదే మిగిలింది. మీ అన్న చేసిన దానికి నేను స్వీట్ చేసి పెట్టాలి. ఇంకొకసారి స్వీట్ అన్నావంటే నీకు మీ అన్నకి కలిపి ఈ కషాయం ఇస్తా అంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి హర్ష రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి డోర్ దగ్గరే నిలబడి డోర్ నాక్ చేస్తుంది. జాను, నిన్ను ఇంట్లో ఉండడానికైతే ఒప్పించాను, కానీ నీ మనసు ఎలా మార్చాలి? ఇప్పుడు నేను చేసిన దానికి మంచి కాక మీద ఉంటావనుకుంటా. అందుకే నిన్ను కదిలించడం మంచిది కాదు అంటూ ఆలోచిస్తున్న హర్ష డోర్ సౌండ్కి చూసి, జాను నువ్వా? అక్కడే నిలబడ్డావే, లోపలికి రా. ఒక్కసారి వద్దు అన్న తర్వాత మళ్ళీ నేను ఈ రూమ్లోకి రావడానికి
నాకు అని జానకి అనేలోపే జానకి రూమ్లో ఉండడంతో హర్ష వైపు కోపంగా చూస్తుంది. జానకి హర్షతో అంటుండగానే రెప్పపాటులో జానకి ముందు నిలబడి జానకిని 2 చేతుల్లోకి తీసుకొని రూమ్లోకి తీసుకొచ్చి దిగపెడతాడు. జాను ఆ రోజు ఏదో కోపంలో అన్న మాటలు ఇప్పుడు పట్టుకొని సాధిస్తావా? అన్నిటికీ కలిపి సారీ చెప్పాను కదా, ఇంకా ఏంటే నీకట్టెక్కు? రూమ్ దాకా వచ్చిన దానివి రూమ్లోకి రావడానికి ఏంటి? అయినా మర్చిపోయావా? నా భార్యగా ఇంటికి వస్తాను అనే మాటిచ్చావు కదా, మళ్ళీ ఏంటి నకరాలు చేస్తున్నావు? ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావా? లేదా సైకో చెల్లి ఏమైనా పూనిందా నీకు కూడా అంటూ జానకి బుగ్గ మీద చిటిక వేస్తాడు. చూడు, నీతో ఇది మాట్లాడాలని వచ్చాను. నన్ను ఇంటికి కోడలిగా రమ్మన్నా వచ్చాను. కోడలిగా మాత్రమే వచ్చాను, అంతేకాని నీ భార్యగా మాత్రం కాదు. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నీకు నువ్వు ఏదేదో ఊహించేసుకొని పశువు మెళ్ళో పలుపుతాడు కట్టినట్టు కట్టి తీసుకొచ్చావు. నా దృష్టిలో ఇప్పుడు ఆ రెండిటికి పెద్ద తేడా లేదు. ఓ అవునా, ఓకే అయితే మరిప్పుడు ఏమంటావు జాను? నేనేం చేసినా అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నాకు నచ్చింది నేను చేశాను. ఇదే తాళి ఆ రోజు నీ పెళ్లిలో నేను కట్టి తీసుకొచ్చాను. అప్పుడు కనీసం ఎందుకు చేశావని ఒక్క మాట అనలేదు. పైగా ఆనందంతో పొంగిపోయావు. ఈరోజు అదే ఓనీ చేశాను, కానీ ఇప్పుడు నీకిది పలుపుతాడుగా ఉందా? ఆ రోజు ఈరోజు ఏం మారలేదు జాను, కానీ నువ్వే అప్పటి జాను కాదు, మారిపోయావు. అవును, మారిపోయాను. ఇప్పుడు జానకి అయ్యేస్ కదా, ఆ మాత్రం మార్పు ఉంది. ఆ రోజు నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు వస్తావనేసి రోజు ఎదురు చూసి ఆ జానకి చచ్చిపోయింది. మనల్ని చూసి నవ్విన వాళ్లే నవ్వుకుంటూ మొగుడు వదిలేశాడు, ఏ తప్పు చేసిందో అంటే నేను చేసిన తప్పేంటో కూడా తెలియక అనుక్షణం చస్తూ అక్కడ ఉండలేక నీకోసం వెతకని చోటు లేదు. ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి? ఊరు తప్ప ఇంకేం తెలియదు కదా. కనిపించిన తర్వాత కూడా నీకు నిజం తెలిసింది కాబట్టి ఈరోజు ఇలా నీ ముందు ఉన్నాను. లేకపోతే కనీసం నన్ను ఒక మనిషిగాను చూసేవాడివా? అందుకే ఆ జానకి మారిపోయింది. క్షణంలో హర్ష జానకి లిప్స్ మీద కిస్ చేయడంతో ఫోర్స్గా వెనక్కి నెట్టేస్తుంది. జాను, నేను కాదు అనలేదుగా. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకోవడానికి రెడీగా ఉన్నా. నన్నేం చేయమంటావు? అప్పుడు నేనున్న సిచ్యువేషన్ అలాంటిది. అందుకని ఇప్పుడు ఏడుస్తూ ఉండమంటావా? నాకు అదంతా అనవసరం. నువ్వు జరిగింది తీస్తే నువ్వెంత బాధపడ్డావో నీకు రెట్టింపు నేను పడ్డాను. ఇప్పుడేంటి? జరిగిందంతా చెప్పి దానిలో నాదే తప్పు అంటూ నువ్వు కాదు అంటూ నేను బ్యారేజ్ వేస్తూ కూర్చుందామా? నాకు అదంతా అనవసరం జాను. నేను మిస్టేక్ చేశాను, ఒప్పుకుంటాను. కానీ దానికి కారణం నీ చెల్లే కదా. కట్టుకున్న పెళ్ళాన్ని పరాయివాడి పక్కలో అలా చూసిన ఏ మగాడైనా నాలానే రియాక్ట్ అవుతాడు, అవ్వాలి. లేకపోతే వాడు మగాడే కాదు. నీకు డౌట్ ఉంటే ఇదే విషయం నా మామ, అదే కన్నాడిగా ట్విన్స్ని, నీ బాబుని వెళ్ళి అడుగు ఏం చెప్తాడో. లోకానికి ఓ నిజం తెలియకుండా నాటకం ఆడారు. ఇన్ని నాటకాలు ఆడుతూ నువ్వు నన్నంటున్నావా? నీకా రైట్ లేదు జాను. ఇక్కడ అందరికీ కూడా నువ్వు పడ్డ కష్టంని నీ కన్నీరు మాత్రమే కనిపిస్తుంది. అవును, నువ్వేమీ లేకుండా నరకం చూస్తే నేను అన్నీ ఉండి నరకం చూశాను. ఈ 4 ఏళ్ళు ప్రతి క్షణం కళ్ళు మూసినా తెరిచినా అదే. నువ్వెలా నన్ను మోసం చేశావు, నా ప్రేమను మోసం చేశావు. దీనంతటికీ కారణం డబ్బా అంటూ రిలేషన్స్ కూడా నమ్మటం మానేసి నా కుటుంబాన్ని కూడా నాకు దూరం చేసుకున్నా. అందరూ ఉన్నా ఎవరూ లేని వాడిలా బ్రతకడానికి కారణం ఎవరే? నిన్ను ప్రేమించినందుకు, పెళ్లి చేసుకున్నందుకు నేను పడింది బాధ కదా? నీకు కనిపించడం లేదా? బాధ మర్చిపోవడానికి నీకు నివి అన్న ఉంది, నాకెవరున్నారు? దీనికి కారణం ఎవరు? నిన్ను ప్రేమించడం వల్ల
నేను పడ్డ బాధ కనిపించడం లేదా? ఇప్పుడు కూడా నువ్వు నా కోసం కాదు, కేవలం అంటే కేవలం నీ చెల్లి కోసం, అమ్మా బాబు కోసం మాత్రమే వచ్చావు అంటే నాకెలా ఉంటుంది? నేను నీకు అన్యాయం చేస్తే మీ కుటుంబం అంతా కలిసి నాకు అన్యాయం చేశారు. ఒక్కసారి నా పొజిషన్లో ఉండి ఆలోచించవే. నేనెంత నరకం పెయిన్ చూశానో తెలుస్తుంది. నేను ప్రేమించిన దాన్ని, నా భార్యను అలా చూసి కూడా నేను నిన్నేం చేయకుండా తిరిగొచ్చాను. అదే ఇంకొకడైతే అక్కడే నరుకుతాడు. అండ్ ఐఎమ్ షూర్ ఫర్ దట్. నా ముందు వాయిస్ రేస్ చేయకు. నేనేదో మిస్టేక్ చేసినట్టు ప్రొటెక్ట్ చేయకు. తప్పంతా కూడా నీది, నీ అమ్మ బాబుది, నీతో పుట్టిన నీ చెల్లిది. అసలేంటే ఊరుకుంటున్నా కదా అనేసి నోటుకొచ్చిందంటున్నావు? పలుపుతాడా? పలుపుతాడా అంటూ జానకి భుజాలు రెండు పట్టుకుని ఊపుతూ, అది పలుపుతాడు కాదు జాను, నా ప్రేమతో నిన్ను నా సొంతం చేసుకున్న పవిత్రమైన బంధం. ఇలా మాట్లాడి నా పేషెన్స్ బ్రేక్ చెయ్యేలా చేయకు జాను. జరిగిన దానిలో నా తప్పు కన్నా కూడా నీదే ఎక్కువ ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళని కాపాడడం కోసం నువ్వే తప్పు చేస్తున్నావు. నేనేమీ నిన్ను బలవంతం చేయలేదు, ఇక్కడ ఉండమని ఫోర్సు చేయలేదు. నీకు నువ్వే వచ్చావు. కానీ కింద అంత యాటిట్యూడ్ చూపించినా కూడా సరేలే అని ఊరుకున్నా. ఇక్కడికొచ్చి ఏదో చెయ్యాలి అనుకున్నా. ముందు అది తగ్గించు. నువ్వేదో చేయడం కాదు, నేను చేసే సిచ్యువేషన్ రాకుండా చూసుకో. ఇంకోసారి ఇదే డిస్కషన్ రిపీట్ అయితే సేమ్ డిస్కషన్ నేనెక్కడ చేయాలో అక్కడే పెడతాను. పర్లేదు, నేను చేసిన దానికి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. వెళ్ళు, నేను నీకు అడ్డు చెప్పను, అడ్డు రాను కూడా. మరి నాకు చేసిన దానికి నేనేం చేయాలి? దాని ప్రాణం తీయాలి. ప్రాణం తీసినా కూడా తక్కువే. కానీ ఒక్కటి జాను, నేను చేసింది తప్పే అనుకుంటే అనుకో. నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు. కానీ నా కూతురు మాత్రం నాతోనే ఉంటుంది, నీతో ఎక్కడికి రాదు. ఈరోజు నీకు ఇంత చేసినా కూడా దాన్ని వదిలేయమని నా దగ్గర మాట తీసుకున్నావు. రేపది నీ కోపం నా కూతురు మీద చూపించినా తమరు అక్కే కదా క్షమించేస్తారు. కానీ నేను కాదు. అందుకే నా కూతురు నీతో ఎక్కడికి రాదు. నీవి నా కూతురు, నీకు దాని మీద హక్కు లేదు. జాను ఏది మళ్ళీ అదే మాటాను అంటూ మొహానికి దగ్గరగా వచ్చి నాకు హక్కు లేదా? నీవి నా రక్తం జాను, అర్థమవుతుందా? నా రక్తం, నా హక్కు. లేదు అంటే అనే రైట్ నీకే కాదు, ఆ దేవుడికి కూడా లేదు. నేనేదో చేశానంటూ నన్ననడం కాదు. నువ్వు చేశావో అది చూడు. ఇంకోసారి నా ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ట్రై చేయకు జాను. నాకు సహనం చాలా తక్కువ. ఇప్పటికీ నీ చెల్లి చేసిన దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా. నువ్వు కెలికి దాన్ని మర్చిపోకుండా చేయకు. ఏమన్నావు? ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కానీ భార్యగా కాదా? నీకు చదివి ఉన్నమతి కూడా దొబ్బిందే. ఈ ఇంటికి కోడలంటే నాకు భార్య అనే కదా జాను. ఏంటి, అర్థమైంది కదా? ఏదో చెప్పాలని వచ్చిన జానకి కనీసం తనకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని హర్ష వైపు కోపంగా చూస్తూ బయటకు వెళ్తుంటే జాను అంటూ జానకి దగ్గరకు వచ్చి జానకిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఈసారి ఎందుకో జానకి కూడా అడ్డు చెప్పలేదు. జాను, నీ కోపంలో అర్థం ఉంది, కానీ నువ్వు ఆలోచించేది తప్పు జాను. ఎవరో చేసిన దానికి మనం కోల్పోయింది చాలు. మన హ్యాపీనెస్ ఎవరి కోసమో మనం దూరం చేసుకోవడం ఏంటి? జరిగింది మర్చిపోయి నాకొక్క ఛాన్స్ ఇవ్వు జాను. ఎప్పుడూ మనం అంటే నువ్వు నేనే కాదు, మన పాప కూడా ఒక్కసారి దానికోసమన్నా ప్రశాంతంగా ఆలోచించు. కానీ అంతవరకు బయట ఇదేమీ తెలియనివ్వకు. డాడీ ఇప్పటికే నా వల్ల చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇంకా ఆయన్ని బాధ పెట్టకు. లోపల ఎలా ఉన్నా బయట మాత్రం నార్మల్గా ఉండజాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నీ మీద ఈ కోపం కూడా నువ్వు నాకెక్కడ దూరం అవుతావో అనే భయం మాత్రమే జాను. జాను, ఐ లవ్ యూ. ఒక్క ఛాన్స్ ఇవ్వు జాను. నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను, ప్లీజ్. వాట్? జానకి వాడితో కలిసి ఉండడానికి ఒప్పుకుందా?
ఏం మాట్లాడుతున్నావు? ఆ జానకి నిన్నటి వరకు ఒప్పుకోనిది ఎలా ఒప్పుకుంది? అసలేం జరుగుతుంది మహేష్? ఇన్ని రోజులు కూడా జానకి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని మొగుడు గురించి పట్టించుకోలేదు. ఇంతకీ వాడు చేస్తున్నాడు. వాడెవడు మహేష్? శ్రావణి, వాడు మనం అనుకుంటున్నట్టు మామూలు మెకానిక్ కాదు. వాడెవడో అనేది ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇండియాలోనే టాప్ మోస్ట్ కంపెనీ రామ్స్ ఆనందరావు కొడుకు. ఇప్పుడు ఆ రామ్స్ సీఈఓ. వాళ్ళకి ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ హర్ష జోలికి వెళ్ళడం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఒకప్పుడు వాడు మామూలు మెకానిక్ కాబట్టి నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏమైనా చేయొచ్చు అనే నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు వరల్డ్ని శాసించగల బిజినెస్ టైకాన్. ఇంకా జానకి ఈ డిస్టిక్ మొత్తానికి కలెక్టర్. అంటే ఇప్పుడు పవర్, మనీ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. శ్రావణి, ఇప్పుడు మనం జానకిని ఏం చేయలేం. లేదు, ఆ జానకి అలా సంతోషంగా ఉండడానికి నేను ఒప్పుకోను. తంత్రంతో చేయలేని దాన్ని కుతంత్రంతో సాధిస్తాను. ఆ జానకి మొగుడు పెళ్లి చేసుకోకుండా వదిలేసిన ఆ అమ్మాయి ఎవరు? నేను దాన్ని కలవాలి. వెంటనే ఆ పనులు చూడు. జానకి, కాసేపు నీతో మాట్లాడచ్చా? కాసేపు అంటూ జానకి ఒక్కతే లాన్లో కూర్చొని ఉండడం చూసి తన దగ్గరకు వస్తాడు ఆనందరావు. సార్, మీరు నన్ను పర్మిషన్ అడగడం ఏంటి అంటూ పైకి లేస్తుంటే, పర్లేదు కూర్చో అమ్మా అంటున్నా కూడా జానకి లేచి నిలబడుతుంది. ఈ మర్యాద మావయ్య గారు అనుకొని ఇస్తే నేను చాలా ఆనందపడేవాణ్ణి. కానీ నువ్వు ఇంకా నన్ను పరాయివాడిగానే చూస్తున్నావు. జానకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. జానకి, నువ్వు చిన్నాని ఇంకా క్షమించలేదు కదా? నేను వాడు చేసిన దాన్ని సమర్థించను, కానీ తప్పు చేయని వాడంటూ ఉండరు కదా. ఇప్పుడు వాడి తప్పు తెలుసుకున్నాడు. నువ్వే కావాలంటున్నాడు. ఇన్నేళ్ళు నీకు భర్త కోసమే కదా జానకి ఎదురు చూసావు. ఇప్పుడు తనే కావాలి అంటే ఇలా దూరంగా ఉంటావా? మీ మధ్య ఏం జరిగినా కూడా ఇప్పుడు మీకు కూతురుంది. జానకి, నేను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఆ చిన్న పిల్ల కోసం ఆలోచించు అనేసి. ఇప్పుడు చిన్న కూడా తన తప్పు తెలుసుకున్నాడు కదా. సార్ ప్లీజ్, మీరు మీ అబ్బాయి తరపు మాట్లాడకండి. తనేం చేశాడో మీకు తెలీదు. తెలిస్తే ఇలా మాట్లాడరు. అయినా అంతా తనకు నచ్చినట్టే కదా చేస్తుంది. అలానే నన్ను తీసుకొచ్చాడు. ఇంకేం కావాలి? మీరు తన గురించి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయి ఎడారిలో ఇసుక, హిమాలయాల్లో మంచు కూడా అమ్మగలిగే సమర్థుడు. వేలికేస్తే కాలికేసి, కాలికేస్తే వేలికేసి మొత్తానికి తనని నచ్చింది చేస్తాడు. ఏం చేసినా కూడా తనది తప్పు కాదు, తనకేం సంబంధం లేదంటూ చెప్పే మాటలు కోటలు దాటుతాయి. అవతల వాళ్ళకి కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. మీరు తన కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. మిస్టర్ యాటిట్యూడ్, మిస్టర్ యారిగెంట్, మిస్టర్ ఈగో, మీరు తనేమవుతాడు అని కాదు ఆలోచించాల్సింది, తన వల్ల నేనేమవుతానని ఆలోచించండి. ఎంత ఈగో ఉంది అంటే, సార్ మీ అబ్బాయికి చేసిన దానికి సారీ చెప్తాను అంటాడు. కానీ ఆ సారీ కూడా తనకు నచ్చినట్టే చెప్తాడు. మళ్ళీ చెప్తే ఒప్పుకోవాలి, లేకపోతే అంత శాడిస్ట్. తనని ఆఫీస్ వాళ్ళు హిట్లర్ అంటే ఏంటో అనుకున్నా, కానీ ఆ పేరు కూడా మీ అబ్బాయికి తక్కువే. హిట్లర్ అమ్మ మొగుడు. సారీ సార్, మీ ముందే మీ అబ్బాయిని అనేశాను, కానీ అదే నిజం. జానకి, మా చిన్న చెప్పింది నిజమే అంటూ ఆనందరావు నవ్వుతాడు. ఏం చెప్పాడు? నీకు మా వాడి మీద పైపైనే కోపం, అంతేకాని చాలా ప్రేమ ఉందని. నీ మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తుంది అంటూ నవ్వుతూ ఆనందరావు వెళ్ళిపోతాడు. అంటాడు, ఒకప్పటిలాగా ఈ మాటలకి కరిగిపోతాను అనుకుంటున్నావు. అలా ఎప్పటికీ కాదు. అయినా ఇది ఎక్కడమ్మా అంటూ వెనకే తిరిగేది ఇప్పుడు వరకు కనిపించలేదు అంటూ లోపలికి వస్తుంది. నివి కోసం చూస్తూ శ్రావణ్ అడిగితే హర్ష తీసుకెళ్లాడని చెప్పడంతో హర్ష రూమ్ దగ్గరికి వస్తుంది జానకి. ఎలా ఉంది స్టోరీ? మీకు నచ్చిందా? ఈరోజు ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. జానకి ఇక కోపంగా హర్ష దగ్గరకు వచ్చేసింది. పాపం హర్ష జానకిని
అస్సలు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు కదా! మరి ఇక ముందు ముందు ఏం జరగబోతుంది? ఏంటి అనేది స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి ఏం చేయాలి? నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. అలాగే లైక్ చేద్దాం. థాంక్ యూ.